భజన చెప్పి తర్వాత ప్రారంభం చేస్తాం. భజన చెప్పించేది ఎందుకంటే సామాన్యంగా మహాత్ములు వాళ్ళంతా వాళ్ళలో ఉండిపోయినారు. జనాలు కనబడరు, వాళ్ళకు టైము చూడరు, జనాలని చూడరు. కానీ వీళ్ళంతా హాయిగా నిద్రపోతుంటారు. ఒక మాట చెప్పారు స్వామీజీ మధ్యలో, పండిట్జీ, మీ కన్నీళ్ళు తుడిచే దానికోసం శాస్త్రం ప్రయత్నం చేస్తుంది. నిజంగా ఎవరున్నా చెప్పండి, మరి ఏడిస్తే కన్నీళ్ళు తుడిచేదానికి ఏదో కొట్టుకోపో. శాస్త్రం పుట్టినప్పటి నుంచి ఏడుస్తున్నాం. 2 సంవత్సరాలు గట్టిగా ఏడుస్తాం, 2-3 సంవత్సరాలు తర్వాత లోపలే ఏడుస్తుంటాం. చిన్న వయస్సులో ఎవరేమనుకుంటారో అని భయం ఉండదు, కానీ గట్టిగా ఏడుస్తారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ఎవరేమనుకుంటారో అనే భయం ఉంది కనుక ఏదో పౌడర్కి వేసుకుని నవ్వుతూ కనబడతారు. లోపల మాత్రం బాగున్నాం అంటాం. నిజంగా బాగున్నామంటే దివి గుండప్ప అని కర్ణాటకలో మహాత్మ అంటాడు, ತುಂಬಿ ಅವತಲಯೊಳಗೆ 100 ಹಕ್ಕಿಗಳು, ಗಿಳಿ, ಗೂಗೆ, ಕಾಗೆ, ಕೋಗಿಲೆ, ನವಿಲು, ಹದ್ದು ಗಿರಗಿರನ ಗೊರಗೊರನ ಕಿರಿಚಿ ಕೂಗುತ್ತಿರಲು ನಿಂದೆಗೆಡೆಯಲ್ಲಿ ಮಂಕತಿಮ್ಮ. అంటే బాగున్నాం అంటూ లోపల ఎట్లున్నామంటే అనేక విధమైన సమస్యలంతా పోగొట్టి కన్నీళ్ళు లేకుండా ఆనందంగా జీవించేటువంటి ప్రయత్నం చేస్తుంటే మనం హాయిగా నిద్రపోతామంటే మూర్ఖత్వం. కనుక ఒక వచనం చెప్పి ప్రారంభం చేస్తాం. శంభో శంకర నమ శివాయ, శంభో శంకర నమ శివాయ, శంభో శంకర నమ శివాయ, శంభో శంకర నమ శివాయ, సాంబ సదా శివ 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 నమ శివాయ, శంభో శంకర నమ శివాయ, శంభో శంకర నమ శివాయ, కైలాసాధిప నమ శివాయ, కైలాసాధిప నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, శంభో 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 శంకర నమ శివాయ, శంభో శంకర నమ శివాయ, విభూతి శంకర నమ శివాయ, విభూతి శంకర నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, శంభో శంభో శంకర నమ శివాయ, త్రిశూలధారి నమ శివాయ, త్రిశూలధారి నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, శంభో 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 శంకర నమ శివాయ, శంభో శంకర నమ శివాయ, చిదంబరేశ నమ శివాయ, చిదంబరేశ నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, శంభో
శివాయ నమః శివాయ నమః శివాయ. నమః శివాయ. సమస్య ఏది సమస్య? 2 రోజుల నుంచి వింటున్నారు. ఏది సమస్య? ఎవరు సమస్య? ఒకరు మాట్లాడరా? కాలు నవ్విన సమస్య. కాలు నొప్పి ఉంది సమస్య అంటున్నాడు. అవునా? ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి కాలు నొప్పి ఉంది. అవునా? నీకు అది సమస్య కనబడుతుందా? లేదు. ఆ శరీరంలో ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇది ఒక శరీరము. ఈ శరీరంలో కాలు నొప్పి ఉంది. అవునా? నువ్వు ఆ మోకాళ్ళని చూస్తున్నావు. నేను చెప్పాను, జన్ ఫిలాసఫరు పాఠం చెప్తున్నాడు, ఉండేది ఒకటే అని. ఇది జ్ఞాపకం పెట్టుకోలేదు కనుక కాలు నొప్పి సమస్య అంటున్నారు. అవునా? ఉన్నది ఒకటే, రెండోది లేదు అని చెప్తున్నాడు. దాన్ని అర్థం చేసుకోకుండా విద్యార్థి హాస్యం చేస్తున్నారు. అవునా? ఆ గురువు వచ్చి చాకు తీసుకుని ఆ వేలు కట్ చేసేస్తాడు. కింద పడిపోతుంది వేలు. అయ్యో నొప్పి అంటాడు. అయ్యో నొప్పి అని అర్థదు. నిదానంగా చూడు, దెబ్బ ఎక్కడ తగిలింది చూస్తాడు. ఎక్కడ తగిలింది దెబ్బ అంటే వేలికి దెబ్బ తగిలింది. ఇంకా శరీరానికి ఏ భాగానికి తగలలేదు. కానీ దీన్నంతా చూస్తున్న నాకు కూడా తగలలేదు. చాకు నా వరకు రాలేదు. అప్పుడు గురువు పాదాల పైన పడినాడు. మీరు చెప్పింది ఈరోజు అర్థమైందని. అదేవిధంగా మోకాళ్ళ నొప్పి ఉంది, కానీ అయ్యో నాకే నొప్పి ఉంది, ఇదే సమస్య అంటున్నాం. మోకాళ్ళ నొప్పికి ఏం కావాలో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పలేదు. కానీ ఆ ట్రీట్మెంట్లోనూ ఇంకోటి, ఇది ఎంత చెప్పినా జనాలు వినరు. ఎప్పుడు పోతాడు డాక్టర్ దగ్గర అంటే ఇంకేమి చేసేదానికి కాదు అనే సమయంలో పోతాడు. ఉండిలే పోతుందిలే అంటారు. లాస్ట్లో ఇంకేం చేస్తాను కాదన్నప్పుడు ముందు చూపెట్టుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవునా? కానీ ఎక్కడుంది నొప్పి అనేదాన్ని చూస్తే ఏదైతే చూస్తూ ఉందో దాంట్లో నొప్పి లేదు. నీకు విషయమైనటువంటి మోకాలు నొప్పి ఉంది, అది నువ్వు కాదు. ఏ విధంగా వేలు కట్టయినా నాకు దెబ్బ తగలేదు అని అర్థం చేసుకున్నాడో ఆ విధంగా మనం మొత్తం శరీరం. కానీ సమస్య ఏది? శరీరమే నేను అనుకున్నానే, అదే సమస్య. ఇంత చూడండి, నిన్నటి నుంచి నేను చాలా ఎగ్జాంపుల్స్ తీసి చెప్తున్నాను. ఒక బెల్లపు ఉంట, అది తీగ ఉంటుందా లేదా పుల్లుగా ఉంటుందా, కారంగా ఉంటుందా, ఎట్లుంటుంది చెప్పండి? తీగ ఉంటుంది. కానీ దానికి ఒక భ్రమ వచ్చిందట. ఏమని? నాకు తీపి కావాలి, నేను ఎక్కడ పోవాలి? సరే, చింతపండు దగ్గర పోతుంది, ఉప్పు దగ్గర పోతుంది, మిరపకాయ దగ్గర పోతుంది, ఎక్కడ పోయినా తీపి కనబడలే. కొనాకు రాయితూరి కార్యక్రమానికి వచ్చిందట. ఇప్పుడు చెప్తున్నారు, నువ్వే తీపి. ఓ బెల్లమా, నువ్వే తీపి. అర్థమైంది. నిజంగా ఇంతే సమస్య పరిహారం. కానీ నేను చాలా ప్రయత్నం చేస్తాను, ఆసక్తి రావడమే లేదు. ఎక్కడో పోయి ఏదో బాధపడుతుంటారు. కానీ దీంట్లో అంటే ఒకటి, శ్రవణం చేస్తే జన్మ సార్థకం అవుతుంది, లేదంటే బాగా నిద్ర వస్తుంది. 2 దాంట్లోనూ అనుకూలమే కదా. కానీ శ్రవణం చేసాలి. సమస్య అతస్మిన్ తద్బుద్ధి. నువ్వు కానీ శరీరంలో నేను అనుకున్నావు, అదే సమస్య. అధ్యాస అంటారు, అది సమస్య. దాన్ని తీసేసేదానికి 3 శబ్దాలు ఉపదేశం. తత్వమసి, ఈ ఆనందాన్ని వెతుకుతున్నావు, అది నువ్వే బ్రహ్మస్వరూపం. నిన్నటి రోజు చూస్తాం కదా, సర్వస్య ఆత్మత్వాచ బ్రహ్మ అస్తిత్వ ప్రసిద్ధి. ప్రతి ఒక్క ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపమే.
అవునా? మీరున్న దాంట్లో సందేహం లేదు కదా, ఏ విధంగా ఉన్నాం అనేదంటే సందేహం ఉంది. శరీరం నేను కొన్ని బాధపడుతున్నాం, ఇప్పుడు అది తీసేయాలంటే ఒక బోధన క్రమం ఉంది వేదాంతంలో, ఒక బోధన పద్ధతి. ఈ బోధన పద్ధతి మన స్కూల్ కాలేజెస్లో కూడా ఉంది, కానీ ఇప్పుడు అంతగా అనుసరిస్తారో లేదో తెలీదు. ఏమంటే ముందు సూర్యగ్రహణము అని ప్రారంభం చేస్తారు, అవునా? సూర్యగ్రహణం అంటే అంటే సూర్యునికి గ్రహణం ఉంది అని. మళ్ళీ ఉపదేశం చేసే దాంట్లో సూర్యునికి పృథ్వీకి మధ్యలో చంద్రుడు వస్తే మన కంటికి సూర్యుడు స్పష్టంగా కనపడ్డు, ఇది సూర్యగ్రహణం అంటారు. ఇప్పుడు సూర్యునికి ఏమన్నా అయిందా? ఏం కాదా. చంద్రునికి ఏమన్నా అయిందా? కాదా. పృథ్వీకి ఏమన్నా అయిందా? ఎక్కడ ఏం కాదా. ఇప్పుడు ఏమైంది? నాకు సూర్యుడు స్పష్టంగా కనపడలేదు. ఒక విధంగా చూస్తే నీకే గ్రహణం, సూర్యుడికి ఏం కాదు, అవునా? అందుకే ఎవరు స్నానం చేసేది? సూర్యగ్రహణం అంటే సూర్యుడు స్నానం చేస్తాడా లేదా మనం స్నానం చేస్తాం? అంటే సూర్యుని గ్రహణం ఉంది అనేదాన్ని మన అభిప్రాయాన్ని ఒప్పుకొని మళ్ళీ సూర్యునికి గ్రహణం లేదు, ఏం కాలేదు అని ఉపదేశం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడాను ఒక బోధన పద్ధతి ఉంది. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అధ్యారోప అపవాద అనేటువంటి ఒక బోధన క్రమం ఉంది. దీనికి చాలామంది ఇది సరికాదు, సత్యానికి మార్గం లేదు. జిడ్డు కృష్ణమూర్తి చాలా నొక్కి చెప్పేవాడు ఆయన, ట్రూత్ హ్యాజ్ నో పాత్, సత్యానికి మార్గం లేదని. నిజమే, సత్యానికి మార్గం లేదు, ఏ బస్ రూట్ లేదు, సత్యానికి ఏ హైవేను లేదు, స్టేట్ హైవే లేదు, సత్యానికి మార్గం లేదు. కానీ శృతికి కూడా తెలుసు, వేదాలకు కూడా తెలుసు సత్యానికి మార్గం అవసరం లేదని. కానీ లేని మార్గాన్ని కల్పన చేసుకుంది, ఎందుకంటే ఉపదేశ సౌకర్యం కోసం. సో అధ్యారోప అంటే మనం అవిద్యలో ఏదేది అనుకున్నామో, ఏమేమి ఉంది అని అనుకుంటున్నామో దాన్ని ఒప్పుకొని ఉపాధీకృతం నిత్యారూపమపి అస్తిత్వ అధిగమాయ జ్ఞేయ ధర్మోత్పరికల్ప్య. అంటే మనం ఏదేది ఉంది అనుకుంటున్నాం అవిద్యలో, దాన్నంతా ఒప్పుకొని, ఎందుకంటే నువ్వు అనుకున్న సరికాదంటే నన్ను సరికాదంట అంటాడు. లేదు, నువ్వు అనుకున్నది కరెక్టే, కొంచెం కూర్చో విచారం చేస్తాం అని ఏదేది అవిద్యలో మనం అనుకుంటున్నామో దాన్ని తీసుకొని మళ్ళా ఉన్నతమైన తత్వాన్ని ఆరోపణ చేసి నువ్వు అనుకున్నది తప్పు, మళ్ళీ మధ్యలో ఏది ఆరోపణ చేసిందో దాన్ని కూడాను ఇంకా ఉన్నతమైన తత్వాన్ని అనుభవంలో చూపెట్టి మధ్యలో ఆరోపణ చేసింది కూడా తప్పని తీసేస్తుంది. ఈ విధంగా ఆ అధ్యారోప అపవాద అనే దాంట్లో 13వ అధ్యాయంలో సర్వత పాణిపాదం తత్ సర్వత శిరోముఖ సర్వత శృతిమలోకి సర్వావృత్తి తిష్టతి అనేటువంటి శ్లోకానికి భాష్యం రాస్తూ శంకరాచార్యులు సర్వత పాణిపాదం ఇత్యాది తథాకి సంప్రవిధా వచనం అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. దేన్నైతే మాటలతో చెప్పేదానికి కాదు, ఇంద్రియాలకి విషయం చూపెట్టడానికి కాదు, మనస్సు బుద్ధికి విషయం కాదు, అటువంటి దాన్ని మన అనుభవంలో చూపెట్టాలంటే ఒక బోధన క్రమం ఉంది. అంటే మన అవిద్యలో ఏమనుకున్నామో దాన్ని ఒప్పుకొని తర్వాత దాన్ని తీసేస్తుంది. అపవాదో నామ యత్ర కస్మింశ్చిత్ వస్తుని పూర్వనిష్టాయాం మిథ్యా బుద్ధ్యా నిశ్చితాయాం. అంటే తప్పు తెలివితో ఏదైతే మనం నిశ్చయం చేసుకున్నామో దాన్ని తీసుకొని పశ్చాత్ ఉపజాయమాన యథార్థ బుద్ధి ఉపదేశం చేసిన తర్వాత ఏ వస్తుస్థితి మన అనుభవంలో కనపడి మన బుద్ధిలో దృష్టి మారుతుందో ఆ యథార్థ బుద్ధితో పూర్వనిష్టాయా మిథ్యా బుద్ధే నివర్తికా భవతి.
అవిద్యలో ఏది మనం అనుకున్నామో దాన్ని తీసేస్తుంది. కనుక ఆత్మస్వరూపాన్ని కొత్తగా సృష్టించవలసిన అవసరం లేదు. అవునా? మళ్ళీ ఇంకెక్కడో పోయి చూడవలసిన అవసరం లేదు. బదిరీకేదా ఇదంతా మనం హిందూ సంప్రదాయం ఉన్నాం కానీ బదిరీకేదాము అమర్నాథ్ ఇక్కడంతా పోతాం. అవునా? పోయి వచ్చిన తర్వాత దర్శనం బాగా అయినా నువ్వు బాగా అయింది అంటారు. మరి ఇప్పుడేం, అయ్యో యాత్ర పోయినాను 1 నెల నా కొడుకు అంతా తారుమారు చేసేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలో ఏడుస్తున్నాను అంటాడు. ఇంకా దర్శనం చేసి ఏమైంది? మళ్ళీ ఏడిపా. హిందూ సంప్రదాయంలో అక్కడంతా పోయి వస్తాం, తప్పేం లేదు. కానీ దర్శనం చేయాలంటే గురువు ఏ విధంగా అధ్యారోప అపవాద దృష్టిలో మన అవిద్యతో అనుకున్నది తీసుకొని అది తీసేసి మళ్ళా వేరే స్వరూపంలో నిలబెడుతున్నాడో ఆ క్రమంతోనే సాధ్యం. అన్య మార్గం అనేది లేదు. ఇప్పుడు ఇది అనే యథార్థ బుద్ధ్యా నివర్తతే. యథార్థ బుద్ధి మనకు వచ్చిందంటే అవిద్య అనేది తొలగిపోతుంది. సో ఈ బోధన క్రమంతో దీనికి స్వామి రామతీర్థ మనకు అర్థమయ్యేదానికి ఒక దృష్టాంతం ఇస్తారు, సులభంగా అర్థమయ్యేదానికి. ఇంట్లో తల్లి చిన్న పాప చిన్న వయసు నుంచి ఆ పాప ఏం తిండి అడిగినా ఏం అడిగినా, ఇప్పుడు నువ్వు స్కూల్కి పోయి రప్పో, నువ్వు వచ్చిన తర్వాత నేను తీసి పెట్టింటాను, తర్వాత ఇస్తాను, ఇప్పుడు లోపల పోయేదానికి కాదు. ఎందుకంటే వంటింట్లో దెయ్యం ఉంది ఎప్పుడు వంటింట్లో దెయ్యం ఉంది అని చెప్తుండేది తల్లి. సో ఆ చిన్న అబ్బాయికి వంటింట్లో దెయ్యం ఉంది, మనం పోతే పట్టుకుంటుంది అనే అభిప్రాయమే. మళ్ళీ కొంచెం వయస్సు వచ్చిన తర్వాత తండ్రి ఒకరోజు ఏదో గ్లాస్ తీసుకొని రమ్మన్నాడు. అబ్బో నేను లోపల పోను, ఎందుకురా అక్కడ దెయ్యం ఉంది. దెయ్యం కాదురా, మీ అమ్మ ఉండేది దెయ్యం అని ఎందుకంటో, దెయ్యం కాదు మీ అమ్మ ఉంది, పోయిరా. లేదు అమ్మ చెప్పింది నా జొత్తులో దెయ్యం ఉంటుంది అని, వంటింట్లో దెయ్యం ఉంది అని చెప్పింది, నేను పోనన్నాడు. అరే ఇంట్లో భయంతో పెరిగితే ఏం లాభం, ఏమన్నా చేసి భయం తీసేయాలి అని తండ్రి ఏం చేశాడు, ఒకరోజు వాడు స్కూల్కి పోయినప్పుడు ఒక తలదిండు దానికి కన్ను ముక్కు అంత బాగా పెయింట్ చేసి వంటింట్లో ఒక మూలలో పెట్టినాడు. సరే స్కూల్ నుంచి వచ్చినాడు, లోపల పోయి ఒక టిఫిన్ రెడీ అయిందేమో అడుగు అంటే, నేను లోపల పోను దెయ్యం ఉంది అంటాడు. మన ఇంట్లో దెయ్యానికి మనం ఎన్ని రోజులు భయపడేది, ఇదో నువ్వు ఒక కర్ర తీసుకో నేను ఒక కర్ర తీసుకుంటాను, ఇద్దరు లోపల పోదాం, ఇక్కడ దెయ్యం కనబడితే బాగా కొట్టేస్తాం అన్నట్ట తండ్రి. అబ్బాయికి ధైర్యం వచ్చింది, వాడు కర్ర తీసుకున్నారు, తండ్రిని కర్ర తీసుకున్నారు, లోపల పోయినారు. చూడు అక్కడుంది దెయ్యం అక్కడుంది, ఎక్కడ ముందే రాసి పెట్టినాడు కదా దిండు, అక్కడుంది చూడు అన్నాడు. అబ్బాయి 4 దెబ్బలు కొట్టినాడు. అది ఈ దిండు ఆకారంలో చనిపోయింది, తీసి బయట వేసేస్తాం అని దాన్ని తీసి బయట పారేస్తారట. ఆ రోజు నుంచి ధైర్యంగా లోపలికి పోతాడు. ఎందుకు? దెయ్యం పోయింది. ఇప్పుడు తండ్రి దెయ్యం ఉంది అని ఒప్పుకున్నప్పుడు తండ్రి దృష్టిలో దెయ్యం ఉందా? లేదు. అవునా? మరి ఎందుకు ఒప్పుకున్నాడు? వాటిలో ఉన్నటువంటి తప్పు అభిప్రాయం తీసివేసినప్పుడు ఒప్పుకున్నాడు. అవునా? ఆ దిండి తీసి పారేస్తున్నారు. నిజంగా దెయ్యం తీసి పారేస్తున్నారా? లేదు. కానీ ఆ ఒక ప్రక్రియలో వాడుకున్న తప్పు తెలిగిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు అవిద్యలో ఏమనుకున్నామో దాన్ని ఒప్పుకొని మళ్ళీ తీసేస్తుంది. సర్వత పాణిపాదంతో సర్వత శిరోన్ముఖం సర్వత శుచిమల్లోకే సర్వవృత్తి తిష్టతి. ఆ పరమాత్మ స్వరూపానికి ఎక్కువ చూసిన చేతు కాడు తల్లు. ఇవి రామస్వామి నాయకర్ అని తమిళనాడులో ఒక నాస్తికుడు, అంటే దేవుడు శాస్త్రం ఇదంతా ఒప్పుకున్నాడు కాదు, సత్యంతకు అట్లే ఉన్నాడు. కానీ ఆయన తయారు కావాలన్నప్పుడను ఒక ప్రసంగం ఉంది, అది కూడా వినండి. కాశీకి పోయినాడంట. అక్కడ ఆయన దగ్గర డబ్బులు లేవు, అయిపోయింది, ఆకలితో బాధపడుతున్నాడు. ఎక్కడ ఆహారం దొరకలే. ఎవరో బ్రాహ్మిన్స్ ఏదో
ఏదో ఫంక్షన్ చేస్తున్నారు, చాలామంది భోజనం చేస్తున్నారు. అక్కడ పోయి కూర్చున్నాడు. ఎవడు నువ్వు లేదు పైకి అని పంపించేస్తున్నారు. పోనీ సపరేట్గా నాకు కొంచెం పెట్టండి అని అడిగినాడు. ఏం లేదు ఊరికపో అన్నాడు. అప్పుడు ఇంకా ఆకలి తట్టుకోలేక వీళ్ళంతా భోజనం చేసి ఇస్త్రాకి పారేస్తే కుక్కలు వచ్చి తింటున్నాయి. ఆ కుక్కల జట్టులో ఈయన కూడా ఆ ఎంగిలి తిన్నాడు. ఆ సమయంలో ఆయనకు దీనిపైన విరోధం వచ్చేసింది. విరోధం వచ్చి దేవుడు శాస్త్రం ఇదంతా ఒప్పుకునేవాడు కాదు. సరే మద్రాస్ బీచ్లో జనాలకు అంతా ఉపదేశం చేసేవాడు. 1,00,000 మంది ఆయన శిష్యులు. అట్టవాళ్ళు చాలామంది వస్తారు. నువ్వే ఆనంద స్వరూపం అంటే వచ్చేది కష్టం. ఆనందం లేదు, ఏం లేదు, పాడు లేదు, దేవుడు లేదంటే చాలామంది వస్తారు. 1,00,000 మంది శిష్యులు. వాడికి ఉపదేశం చేస్తున్నాడు. మాట్లాడుతూ అన్నాడట, కడువులే నువ్వు విరిందెంగివా, దేవుడా నువ్వు ఉండేదైతే ఇక్కడ రా, 5 నిమిషం టైం కొడుకురా, 5 నిమిషాలు టైం ఇస్తాను నీకు రా అని మాట్లాడి నిలబెట్టినాడు. 5 నిమిషాలు అయిన తర్వాత శిష్యులకి చెప్పినాడు, వందిరికన పారులు వచ్చినాడో చూడండి, మీ పక్కన ఎక్కడ కూర్చున్నాడో దేవుడు చూడండి అని. వాళ్ళు శిష్యులు చూస్తున్నారు. వర్లే 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 అన్నారు. రాలేదు ఉంటే వస్తాడు, లేదు కనుక రాలేదు అని ఈయన చెయ్యాడిచ్చినాడు, వాడు రాలేదని చెయ్యాడిచ్చినాడు. కృష్ణ పరమాత్మ అంటాడు, ఏ చెయ్యలాడిస్తున్నారో, లేదు లేదని అంటున్నారో, ఉంటే వస్తాడో, నువ్వు చెయ్యాడిస్తున్నావో, ఇదంతా నేను ఉన్న కనుకనే జరుగుతోంది, నాలోనే జరుగుతుంది, లేకపోతే జరిగేది కాదు. ఎందుకంటే శరీరీ ఒక చైతన్య స్వరూపం ఉంది. చూడండి, నేను చెప్పాను కదా, శరీరమే నేను అనుకుంటాను. కూర్చోప్ప, శరీరమే నువ్వు, సరే కూర్చో అని ఒప్పుకొని మళ్ళీ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞైతి తద్విదః. నేనే శరీరం అంటావు, కానీ ఈ శరీరము నీకు దృశ్యమైందా లేదా ఒకసారి చూసుకో అంటే, మనం సామాన్యంగా ఇప్పుడు చాలా కష్టం ఇది, ఈ బోధంతా తొలగిపోయేది. టీవీ చూసుకొని భోజనం చేస్తారు. ఏం తింటారో ఏమో వాళ్ళకే తెలియదు. ఏ కర్మ చేసినా దాన్నే మీరు చూస్తూ ఉంటే నిజంగా మీరు పరమాత్మ చెప్పేటువంటి స్థితిలో ఉన్నారు. చూడండి, ఇప్పుడు వింటున్నారు. స్వామీజీ వక్త చెప్తున్నాడు, స్వామీజీ మీకు దృశ్యం అవునా, మీరు వింటున్నారు శ్రోత అవునా. కానీ మిమ్మల్ని మీరు బాగా గమనిస్తే మిమ్మల్ని కూడా మీరు చూసుకుంటున్నారు. స్వామీజీని చూస్తున్నారు వక్త, అంతేకాదు మిమ్మల్ని కూడా మీరు చూసుకుంటుంటారు. ఎట్లా అంటే, ఇదేదో చెప్పాడు స్వామీజీ, ఏదో ఒక జోక్ చెప్పినాడు, కావాలంటే ఒక జోక్ వినండి. గురు శిష్యులు పోతున్నారట, పోతుంటే దేవుడికి ప్రత్యక్షమైతే నువ్వేమి కోరుకుంటావు అని శిష్యుని అడిగినాడు. ఎవరు? గురు. నేను 1,00,00,000 రూపాయలు కావాలని కోరుతాను, ఎందుకు ఇప్పుడు కాలం 1,00,00,000 లక్షకి విలువలే, 1,00,00,000 రూపాయలు కావాలని కోరుకుంటాను అని శిష్యుడు అన్నాడు. సరే, గురువు వీనికి ఎంత ఉపదేశం చేస్తే వింటే వీడు అనుకొని లోపల, సరే గురూజీ మీరేం అడుగుతారు, దేవుడు ప్రత్యక్షమైతే మీరేం కోరుకుంటారు అంటే, నేను డబ్బు కోరుకున్నప్ప, నేను ఆత్మజ్ఞానమే కావాలి అని కోరుకుంటాను. అందుకు శిష్యుడు చాలా తెలివిగలవాడు, ఎవరి దగ్గర ఏం లేదో అది కోరుకుంటారు, అది కరెక్టే కదా అంటే ఏమర్థం, నా దగ్గర ఆత్మజ్ఞానం ఉంది, డబ్బులు లేవు, అందుకు డబ్బు అడిగినాను, మీ దగ్గర ఆత్మజ్ఞానం లేదు. ఇట్లా జోక్ చెప్పినప్పుడు అందరూ నవ్వినారు. నాకేం, అయ్యో నేను మిస్ చేసుకున్నాను, నాకు నవ్వు రాలేదు, నేను ఎక్కడో మిస్ చేసుకున్నాను అని ఇది అర్థమైంది. ఇది అర్థం కాలేదు, స్వామీజీ జోక్ చెప్తే అందరూ నవ్వినారు, నేను పోగొట్టుకున్నాను అని మిమ్మల్ని కూడా మీరు చూస్తున్నారు అవునా. అంటే వక్త చెప్పేవాడిని చూస్తున్నారు, శ్రోత వినేవాడిని కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు వక్తనా శ్రోతనా?
రెండు కాదు. వక్త శ్రోత ఈ రెండు దాన్ని దేంతో చూస్తున్నారో అదే మీరు. వక్త అదేదో సాక్షి స్వరూపం, అది వక్తకి చేరిందా శ్రోతకి చేరిందంటే ఇద్దరికి చేరింది కాదు. వక్త శ్రోత ఇద్దరు దాని ఆశ్రయంలో దాని దీంట్లోనే ఉన్నారు కనుక ఏ ఒక్క కర్మ మీరు చేసినా చూస్తే మొత్తం అంతా మీకు దృశ్యం, మీరు దాన్ని చూసేటువంటి సాక్షి స్వరూపం అవునా. లేదు శరీరం నేనంటారు, ఇక్కడున్నప్పుడు ఈ శరీరం నేనంటారు అవునా. కళ్ళలో ఉన్నప్పుడు ఆ శరీరం నేనంటారు. నిజంగా మీరు ఏ శరీరం? నిజంగా ఏ శరీరం? ఇట్లా ఇట్లా అనుభవం లేదు కానీ కల్పన చేస్తాం. కళలో ఇంకో కళ వచ్చింది అనుకోండి. కళలో తిరుపతిలో ఉన్నారు, అక్కడ దర్శనం చేసి పోయి పండుకున్నారు. పండుకుంటే అక్కడ మళ్ళీ ఇంకో కళ వచ్చింది అనుకోండి. ఆ కళలో ఇదే రాయదుర్గంలో ఎక్కడో జ్యువెలర్ షాప్లో భార్యాభర్త ఇద్దరు కూర్చొని వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ శరీరమా, లేదా తిరుపతిలో ఉన్న శరీరం మీరా, లేదా మళ్ళీ రాయదుర్గంలో జ్యువెలర్ షాప్లో ఉన్న శరీరం మీరా? మీరేది? ఎందుకు ఇంత? ఆ నిద్ర అనుభవం చూసుకుంటే చాలు. సామాన్యంగా వీళ్ళు ఏమంటున్నారు, ఉండండి స్వామి నిద్ర చూసుకుంటే చాలంటారు. మేము నిద్రపోయి చూసుకుని తర్వాత చెప్తాం. అవసరం లేదు అవునా. ఒకటి నిద్రనే బ్రహ్మ అంటున్నారు అని కొంతమంది, నిద్రనే బ్రహ్మ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నిద్రనే బ్రహ్మ అంటారు. నిద్రను బ్రహ్మ అని చెప్పడం లేదు, బ్రహ్మను నిద్ర అనుకుంటున్నావు మూర్ఖుడా. బ్రహ్మస్వరూపాన్ని ప్రపంచం అంతా అట్లా అనుకుంటా ఉంది కనుక అదే కరెక్ట్ అయింది. నిజంగా చూస్తే నిద్ర అనేటువంటి అనుభవం ఎవరికి లేదు. ఏం మాట్లాడతావు నువ్వు? నిజంగా నిద్ర అనే అనుభవం ఉందా, లేదా మొత్తం ప్రపంచం అంతా తీసేసి నేను అనే తలంపు లేకుండా, నేను అనే అభిమానం లేకుండా అస్తిత్వమే ఉందా? ఆ అస్తిత్వాన్ని ఏమని తెలియకుండా నిద్ర పేరు తప్పుగా గ్రహిస్తున్నాం. నిద్ర కాదది, నీ స్వరూపమే అవునా. ఆనందంగా ఉండాలంటే ఏ వస్తువు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మరి ఏ కీర్తికి నువ్వు మాత్రం ఉంటే చాలా ఆనందంగా ఉంటావు. నువ్వు మాత్రం ఉంటే చాలంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను అనేటువంటి అహంకారం కాదు, నేను అనే తలంపు కాదు. మరి ఈ అన్నిటికీ ఆధారమైనటువంటిది ఏది ఉందో, ఏదైతే నిర్ధారణతో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చో ఆ పవిత్రమైన అస్తిత్వమే నువ్వు, అది ఆనందమే అవునా. సో ముందు ఈ ప్రపంచం అంతా ఒప్పుకొని సృష్టి అయింది అంటున్నాం, ఒప్పుకుంటుంది శృతి. సృష్టి అయింది అని ఒప్పుకుంటుంది, బ్రహ్మ సృష్టి చేసినాడని కూడా అంటుంది. తర్వాత చూస్తే అజాయమానో బహుదా విజాయతే, ఏ సృష్టి కాకపోయినా అయినట్టు కనబడుతుంది అని. సృష్టినే లేదు, కనబడినంత బ్రహ్మస్వరూపమే, ఆత్మస్వరూపమే అని ఆ బోధన క్రమంలో మనకు ఉద్దేశం చేస్తుంది. నిజంగా అర్థం చేసుకునేది ఏం కష్టం కాదు. ఎందుకు కష్టమైందంటే మనకి దీనికి ఆసక్తి రావడం లేదు. ఇంత గట్టిగా ఇంత వాళ్ళు చెప్తున్నా మళ్ళీ ఇట్లా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం